మినిస్టర్ క్వార్టర్స్ ని చుట్టుముట్టింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మినిస్టర్స్ క్వార్టర్స్ ని ముట్టడించారు. ఎంసెట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఇద్దరిని కూడా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం యూత్ కాంగ్రెస్. మొత్తానికి ఎంసెట్ లీకేజ్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు. క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో కీలక పాత్రధారి ఖలీల్ ఖాన్ కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. ముంబైలో 2 బృందాలుగా తెలంగాణ పోలీసులు గాలింపు జరుపుతున్నారు. ఇక లీకేజ్ పై ఉన్నత స్థాయి ప్రాథమిక నివేదికను మరి కాసేపట్లో అధికారులు సీఎం కేసీఆర్ కు అందించనున్నారు. పూర్తి స్థాయి నివేదికను ఈ సాయంత్రం అందించే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక నివేదిక ఆధారంగానే సీఎం కేసీఆర్ ఎంసెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. వీటన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా డీజీపీ ప్రస్తుతము కార్యాలయంలో ఉన్నారు. మరొక ఇద్దరు రమేష్, రాజగోపాల్ కూడా ప్రస్తుతము డీజీపీ కార్యాలయంలో ఉన్న సిఐడి ఆఫీసులో ఉన్నారు. వారు ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. కొద్దిసేపటి క్రితమే వారిని ఇందులోకి తీసుకొచ్చారు. అయితే మధ్యాహ్నం తర్వాత 3 తర్వాత వీరి అరెస్ట్ కూడా చూపించే అవకాశం ఉంది. ఇక డీజీపీ అనురాగ్ శర్మ సిఐడి అధికారులతో కూడా మరి కాసేపట్లో రివ్యూ మీటింగ్ కొనసాగబోతోంది. తర్వాత నేరుగా సీఎంను కలిసి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికలో మరి 100 మంది విద్యార్థులకు పైగా లబ్ధి పొందుంటారని పేర్కొంటారా, లేక ఇంకా అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారి వివరాలు స్పష్టం కావాల్సింది అని చెప్తారనేది మాత్రం మనకి ఇప్పుడు నివేదికలో ఉన్న ప్రధాన అంశం. ఎందుకంటే కేవలము కొంతమంది డిజిట్ అంటే 79 నుంచి 100 మంది వరకే లబ్ధి పొందినట్టయితే ఈ 100 మందితోటే ఈ ఎంసెట్ 2 వారి వరకే రద్దు అవుతుంది. ఒకవేళ ఇంకా అనేక మంది ఉన్నారు, డాటా తెలియాల్సి ఉందంటే మాత్రము ఖచ్చితంగా ఎంసెట్ రద్దు చేస్తామని భావించే అవకాశం ఉంది. మొత్తానికి నిన్న ఇద్దరు అరెస్ట్ అయ్యి వారిని కోర్టులో కూడా హాజరుపరిచారు. ఇవాళ మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో వారి గురించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన వ్యక్తి రాజగోపాల్, అలాగే రమేష్, వీరిద్దరు కూడా. రాజగోపాల్ ముఖ్యంగా మన గత చరిత్ర మనకు తెలిసిందే. ఆయనతో పాటు రమేష్ కూడా ఉన్నాడు. ఈయన విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు ఇటు బ్రోకర్లకు మధ్యవర్తిగా ఆయన వ్యవహరించాడు. ఇక మరొక ఖలీల్ వ్యక్తి అనే పేరు వినిపిస్తోంది ప్రధానంగా. ఆ ఖలీల్ గురించి కూడా అధికారులు ముంబై, బెంగళూరులో ప్రస్తుతం ఇంకా సిఐడి ఒక బృందం, 2 బృందాలు కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి విద్యార్థులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడెక్కడ స్టే చేయడం జరిగిందనే అంశాలపైన ఇప్పటి వరకు క్లుప్తంగా ఒక నివేదిక మాత్రం తయారు చేశారు. అందులో కోర్టు పరంగా ఎదుర్కోవాల్సిన అనేక న్యాయపరమైన అంశాలున్న నేపథ్యంలో వారిని ఇంకా కూడా విచారిస్తున్నారు. వాటికి సంబంధించి అనాలిసిస్ ను
ఇప్పుడైతే పట్టుబడ్డ మిగతా నలుగురు అయితే ఉన్నారో వారి వద్ద నుంచి అయితే సేకరిస్తున్నారు. ఇక అనేక మంది విద్యార్థులు కూడా విచారణలో మేము జెన్యూన్ గా ఎగ్జామ్ రాసాం, మాకు ఎలాంటి సంబంధం లేదు, లీకేజ్తో సంబంధం లేదని కూడా అనేక మంది విద్యార్థులు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ వీరు బెంగళూరు అలాగే ముంబై వెళ్లిన ఫ్లైట్ టికెట్లను కూడా వీరికి నేరుగా చూపించడంతో విద్యార్థులు షాక్ గురయ్యారంటూ కూడా సిఐడి అధికారులు విశ్వసనీయంగా తెలిపారు. మొత్తానికి మరొక 3 గంటల ప్రాంతంలో డీజీపీ ఒక నివేదికను సీఎంకు సమర్పించినారు. ప్రభుత్వంకు సమర్పించిన తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే వెలువడనుంది. మొత్తానికి ఎంసెట్ రద్దు కావద్దంటూ ఇటు జెన్యూన్ గా రాష్ట్ర విద్యార్థులు ఆరోపిస్తుండగా ఇటు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోను పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు రద్దవుతోంది, ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది మాత్రం మనకు 3 గంటల లోపు స్పష్టమవుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. మొత్తం మీద ఎంసెట్ 2 క్యాన్సిల్ అవుతుందా, కౌన్సిలింగ్ వైపు వెళుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రాథమిక నివేదిక తర్వాత సీఎం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే దాని మీద ఆధారపడింది. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక ఎంసెట్ స్కామ్ లో నిందితుడు తిరుమల ఇంటి ముందు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.